ఉద్దేశం. సో రైట్ వ్యూ క్లియర్ అయింది కదా, ఇంకేమన్నా కావాలా? ఓపెన్ మైండ్ అంటే అర్థం ఏంటిది? వాట్ డూ మీన్ బై ఓపెన్ మైండ్? బీ క్లియర్. ఇంకా వాట్ క్లియర్? మైండ్ సెట్ క్లియర్. మైండ్ సెట్ లైక్ వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటారు యాక్చువల్లీ? శూన్యం. దాన్ని ఏమంటారు? శూన్యం. ఎంప్టీ. దేర్ ఈజ్ నథింగ్. దట్ ఈజ్ కంప్లీట్లీ ఎంప్టీ. సో దట్ ఈజ్ ఓపెన్ మైండ్. ఓపెన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం ఉంది కదా, ఇదంతా ఎట్లా కనిపిస్తుంది మనకు? లైక్ ఒక స్పేర్ లాగా, ఓకేనా? అలాగనే ఉంటుంది కదా. కానీ దీంట్లో మనుషులు ఉన్నారు, పక్షులు ఉన్నారు, పశువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎంప్టీ. శూన్యం. నథింగ్ ఈజ్ దేర్. శూన్యం. ఇట్ మీన్స్ టోటల్ స్టెబల్. नथिंग. एम दांట్లో उसमें कोई हलन चलन नहीं है, कुछ भी नहीं है. इट इज स्टेबल, कंप्लीटली स्टेबल. So that is open mind. This is like emptiness is open mind. Nothing is there, neither past neither future. It is completely in the like present. అర్థమైంది కదా? దట్ ఈస్ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఈ భూమి, ఈ ఆకాశంలో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేవు, ఏం లేనట్టే. ఇట్ ఈస్ లైక్ ఎంప్టీ, శూన్యం. సో ద అల్టిమేట్ ఓపెన్ మైండ్ మీన్స్ शून्यम. देर इज नथिंग. उसमें अब कोई विचार नहीं, कोई हलन चलन नहीं, कोई आपाधापी नहीं, कुछ भी नहीं. कोई टेंशन नहीं, कोई वरी नहीं, कोई चिंता नहीं. इट इज टोटली लाइक स्टेबल, एम्प्टी. बस जो అప్పుడు ఏమవుతుంది? సో देर इज नो प्रिजम्पशन, देर इज नो अजम्पशन. अब అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ మైండ్, ఎంప్టీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు, చిన్నోడు అబ్బాయి ఒక పాముని చూసిండు అనుకో, భయపడతాడా? దట్ ఈస్ లైక్ యూ డోంట్ నో. అది కాటేస్తుంది, దాంతో చనిపోతారు, కాట్ అయ్యేది, నథింగ్. ఈజ్ జస్ట్ సీయింగ్ దట్ థింగ్, జస్ట్ చూస్తున్నాడు అంతే. ఆ మైండ్కి ఏం డిసైడ్ చేస్తలేదు. నైదర్ పాస్ట్ నైదర్ ఫ్యూచర్, నథింగ్. నైదర్ పాస్ట్ నైదర్ ఫ్యూచర్, నథింగ్. ఇంకేం లేదు. ఈజ్ లైక్ ఓపెన్ మైండ్. దాని పట్ల భయం లేదు, దాని పట్ల ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. సో ఈజ్ టోటలీ ఎంప్టీ. సో దాంట్లో మెల్లమెల్లగా మనం పాము గరుస్తుంది, ఇట్లా ఉంటుంది, దయ్యం ఉంటుంది, భూతం ఉంటుంది అని మనం నింపుతున్నాం. ఇక ఆ ఓపెన్ మైండ్లో మనం ఏం చేస్తున్నాం? ఓపెన్ మైండ్లో ఫిల్ చేస్తున్నాం, మొత్తం చెత్త అంతా నింపుతున్నాం. ఎవరు నింపుతారు? మనం నింపుతున్నాం. సో చెత్త నిండుతూనే ఉన్నది, ఇక చిన్నప్పటి నుండి నిండుతూనే ఉన్నది. बचपन से क्या हो रहा, हम क्या करते, फिर बच्चे के दिमाग में पूरा कचरा डालते रहते, धीरे 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 धीरे. उसका जो ओपन माइंड था वो क्या होता, फिर बाद में क्लोज हो जाता. इट विल बिकम क्लोज्ड. अब वो भी అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ పాము అక్కడి నుండి పోతున్నది, పాము అక్కడి నుండి పోయినా పోయి చంపుతాడు. ఎందుకు? అది కాటేస్తుంది, దాంతో చనిపోతారు, లేకపోతే అది మా ఇంట్లోకి వస్తుంది. ఏదో ఒకటి ప్రిజంప్షన్. అది చూసిన వెంటనే దానికి సంబంధించిన మొత్తం ఆ పాత జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి. ఈజ్ నాట్ ఎన్ ఓపెన్ మైండ్. అప్పుడు ఏమవుతుంది? ఒకసారి చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ తోటి మీ గొడవ అయింది, ఫస్ట్ బాగానే ఉన్నారు, తర్వాత గొడవ అయింది, యుద్ధమైంది, కేసులు అయినాయి, అన్నీ అయినాయి. దాని తర్వాత గ్యాప్ వచ్చేసింది, ఒక 10 years.
ఎంత? ఒక 10 years గ్యాప్ వచ్చేది. దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఒకసారి కలిసిండ్రు అనుకో, ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్? చూసిన వెంటనే అవన్నీ పాత జ్ఞాపకాలన్నీ పైకి వస్తాయి. ఆ పాత లోపల నిండి ఉన్నాయి కదా, ఆ నిండిని అన్నీ ఏమవుతున్నాయి? పైకి వస్తున్నాయి. అర్థమైందా? ఒకవేళ ఎంటీ ఉంటే వస్తాయా? రావు. సో అగైన్ ఈజ్ అ న్యూ ఫ్రెండ్ ఫర్ యూ. ఒకవేళ మీది ఎంటీ ఉన్నదనుకో, మైండ్ ఖాళీ అయిపోయింది, దాంట్లో ఏం లేదు, ఏ ఆలోచన లేదు. సో అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ అగైన్ న్యూ ఫ్రెండ్షిప్, న్యూ థింగ్, కొత్త విషయం అది మీ కొరకు. నో పాస్ట్ కంపారిజన్, గతంతో ఏం కంపారిజన్ ఉండదు. ఇక ఆ వ్యక్తిది, ఆ మహిళది, ఆ పురుషుడిది, ఎవరిది ఉండదు. అర్థమైందా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? చూసిన వెంటనే ఆ లోపల ఉన్నాయన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, పైకి వస్తూ ఉన్నాయి. చూసిన వెంటనే ఏమైంది? గతంలో జరిగిన విషయాలన్నీ. సో ఈ 10 yearsలో అయినా మారిపోవచ్చు. ఈ మైట్ బి అ ఎన్లైటెడ్ పర్సన్, ఈ మైట్ బి ఎన్లైటెడ్ పర్సన్, మారిపోవచ్చు. జ్ఞానోదయం జరిగి ఉండొచ్చు, మంచోడై ఉండొచ్చు. 10 years గ్యాప్ వచ్చిందిగా, ఒక మంచి జీవనం గడుపుతుండొచ్చు. మీతో అయింది 10 years ముందు పంచాయతీ గొడవ ఏదో అయింది, ఎవరిదో మస్సదో ఎవరిదో అయింది. 10 years తర్వాత ఆయన దాంట్లో మార్పు వచ్చి ఉండొచ్చు, వీ డోంట్ నో, మంచోడై ఉండొచ్చు. కానీ మీరు మీ దృష్టిలో మాత్రం ఈజ్ బ్యాడ్ పర్సన్ ఓన్లీ. నాట్ బికాజ్ హిమ్, ఆయన మూలంగా కాదు, మీ మూలంగా, బికాజ్ ఆఫ్ యూ ఈజ్ అ బ్యాడ్ పర్సన్. బికాజ్ మీ దృష్టి ఆ 10 years ముందు ఉన్నదే ఉన్నది, అట్లనే ఉన్నది. 10 సంవత్సరాల ముందు ఏదైతే ఆయన పట్ల ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనే ఉన్నది. సో మళ్ళీ ఏమవుతున్నది? ఆ పాత గతం బయటకు వస్తున్నది, చూసిన వెంటనే బయటకు వస్తున్నది. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఏం జరుగుతున్నది? ఒకవేళ అది లేదనుకో, అది మొత్తం క్లీన్ అయింది అనుకో, అగైన్ ఈజ్ అ న్యూ పర్సన్ ఫర్ యూ. అద్వేషం, ఈర్ష, భయం, కోపం, తాపం ఏమన్నా ఉంటాయా? మీ జ్ఞాపకాల మూలంగా మీకు ద్వేషం, కోపం, యాంగర్, జెలసీ, హెట్రెడ్. ఆయన కనిపించిన వెంటనే మీకు కోపం వస్తున్నది, ఆయన కనిపించిన వెంటనే మీకు ద్వేషం పుట్టుకొస్తున్నది, ఫ్రస్ట్రేషన్ వస్తున్నది. ఎందుకు వస్తున్నది? అయిన మూలంగా కాదు, మీ మూలంగానే. బికాస్ ఆఫ్ యూ, యువర్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాంగర్. మీరు మండుతున్నారంటే దానికి కారణం అయినా కాదు, మీరే. बिकॉज ही माइट हैव चेंज्ड, वो बदल गया होगा, वो अच्छा हुआ होगा, नेक इंसान बन गया होगा, लेकिन तुम्हारे दिमाग में वही विचार वैसी है. उस विचार के वजह से तुम सफ़र हो रहे, नॉट बिकॉज ऑफ हिम, बिकॉज ऑफ उसके वजह से नहीं, अपने वजह से हम सफ़र हो रहे. हमारे वजह से हम परेशान हो रहे, हमारे वजह से हमको गुस्सा आ रहा, फ्रस्ट्रेशन आ रहा, टेंशन आ रहा, नॉट बिकॉज ऑफ हिम. नॉट बिकॉज ऑफ हिम. అర్థమైంది కదా? సో వాట్ ఈజ్ మీన్ బై ఎంప్టీనెస్? ఇప్పుడు ఎంప్టీనెస్ అర్థమవుతుందా? ఒకవేళ ఆ విషయాలు మీరు ఆ 10 సంవత్సరంలో మీ మైండ్ని ఖాళీ చేసిండు అనుకోండి, ఎంప్టీ అయిపోయింది, దేర్ ఈజ్ నథింగ్. ఆ మనిషి కనిపించండి అనుకోండి, ఎలాంటి ఫీలింగ్ రాదు, ఎలాంటి ద్వేషం రాదు, ఎలాంటి కోపం రాదు, ఎలాంటి టెన్షన్ రాదు. ఆ 10 ఇయర్స్లో మీ మైండ్ని మీరు ఎంప్టీ చేసుకోగలిగితే యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లం. సో మంచిగా అర్థమవుతుందా? हम किसी और के वजह से परेशान नहीं हो रहे, हम खुद अपने वजह से परेशान हो रहे. वी आर सफरिंग बिकॉज ऑफ आवर सेल्फ. हम वो माइंड में पूरा
विचार भर के रखते और परेशान होते रहते. మంట పెడతా ఉంటాం, మొత్తుకుంటా ఉంటాం. మనకు మనమే మంట పెట్టుకుంటాం, మనమే ఏడుస్తూ ఉంటాం, కాలుతుంది 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 అని. మంట ఎవరు పెడుతున్నారు? మనమే పెట్టుకుంటున్నాం. ఎవరు మొత్తుకుంటున్నారు? మనమే మొత్తుకుంటున్నాం. కాలుతుంది కాలుతుంది, మంట పెట్టుకుంటాం కాలుతుంది అంటాం, మంట పెట్టుకుంటాం కాలుతుంది అంటాం. దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్? అజ్ఞానం, మూర్ఖత్వం కదా. మనమే మంట పెట్టుకొని మనమే మొత్తుకుంటా ఉన్నాం, మనమే మంట పెట్టుకొని మనమే కాలుతుంది అంటున్నాం. ఒక వ్యక్తి మీ ఇంటికి అగ్గి పెట్టి వేయండి అనుకో, ఉదాహరణ కొంచెం కిరోసిన్ పెట్రోల్ పోసి కొంచెం మంట పెట్టండి. మీరేం చేయాలి? మీరేం చేస్తారు? ఇంకా కిరోసిన్ పోస్తూనే ఉంటారు, ఇంకా పెట్రోల్ పోస్తూనే ఉంటారు, ఇంకా కిరోసిన్ పెట్రోలు పోసి ఏమంటారు? మీ పని ఏముండాలా? కానీ మనం ఏం చేస్తాం? పెట్రోల్ పోస్తాం. ఆయన నన్ను అట్లా అన్నాడు, ఆయన నన్ను ఇట్లా అన్నాడు, ఆయన నన్ను అవమానపరచాడు, ఆయన నన్ను ఇలా చేసిండు, ఆయన నన్ను అలా చేసి, ఆమె నన్ను ఇలా చేసి, వాళ్ళందరూ నన్ను అలా చేసి. ఒకసారి చేశాను, ప్రతిసారి ఎవరు అగ్గి పెట్టుకుంటున్నారు? ఒకసారి అన్నాడు, ఒకసారి బాధ కలిగింది, కోపం వచ్చింది, ఇంటికి పోయినాం, ఆయన నన్ను ఇలా అన్నాడు, मेरे को ऐसा बोला, मुझे ऐसा किया, मेरे को ऐसा अपमान किया, मेरा इंसल्ट किया, मुझे गलत बोला. बार बार कौन आग लगा ले रहे? खुद. आईना लेट गया, वो जगह पे वो है, तुम्हारे घर में नहीं है. बाहर हो गया, झगड़ा हो गया, गाली गलौज हो गया, वो चले गए. नु ముందుకు వచ్చేసి, యువర్ నేమ్ హియర్, కమ్ హియర్, సిట్ దేర్. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? మళ్ళీ ఏం చేసుకుంటున్నాం? మనం మంట పెట్టుకుంటాం, మనమే మంట పెట్టుకుంటాం, మనమే ఏడుస్తూ ఉంటాం, మొత్తుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఒకసారి ఒక వ్యక్తి మంట పెట్టిండు, మనం ఏం చేయాలి? దాన్ని సో దీన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? ఇగ్నోరెన్స్. దీన్ని ఏమంటారు? ఇగ్నోరెన్స్, అజ్ఞానము. అజ్ఞానమా కదా? ఎదుటోడు మంట పెట్టిండు ఓకే, ఎదుటోడు తిట్టిండు ఓకే, నువ్వెందుకు మంట పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు నిన్ను కాల్చుకుంటున్నావు? దట్ ఈస్ అ స్టూపిడిటీ, మూర్ఖత్వమా కదా? సో ఈ మూర్ఖత్వం అందరం చేస్తాం అన్నట్టు, ఆల్ విత్ నో ఎక్సెప్షన్. మన జీవితం దీంట్లోనే అయిపోతాయి. ఎవరో ఒకసారి అంటారు, ఏదో ఒక విషయం అవుతుంది, మనం ప్రతిసారి దాన్ని జ్ఞాపకం చేస్తూ उसको याद करके परेशान जलते रहते. ऐसा किया वैसा किया, ये किया वो किया, गाली किया गलौज किया, ये मेरे पे आरोप किया, मेरे को ये किया, मेरे को मारा, मेरे को पीटा. वो एक बार हो गया, लेकिन 1000 बार तुम याद कर करके परेशान होते रहते. సో దట్ ఈస్, అది ఎక్కడైతే అవన్నీ మైండ్. समझ में आ रहा है? అర్థమవుతుందా? వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఇన్ మైండ్. సో దట్ ఈస్ నాట్ ఓపెన్, దట్ ఈస్ క్లోజ్డ్. उसमें पूरा कचरा भर के అన్ని జ్ఞాపకాలు కూడా పెట్టుకొని ఉన్నాం. వీ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ జ్ఞాపకం. कोई भी हम याददाश्त खोना नहीं चाहते. सारे जितने भी झगड़े, और क्या जनरली याद रहता? पूरे झगड़े. क्या याद रहता जनरली? सिर्फ झगड़े के सिवा कोटलाटలు, తిట్లు, पंचायतలు, గొడవలు, बस इसके सिवा हमको बहुत दूसरा कोई चीज़ याद भी नहीं रहता. सही है? అర్థమైంది కదా? సో మైండ్ అంతా దేంతో నింపుకున్నాం? బస్ దీంతోటే నింపుకున్నాం. అర్థమైంది కదా? సో ఒక వ్యక్తి కొన్ని ఇయర్స్ తర్వాత కలిసిన తర్వాత ఆ లోపల నుండి వస్తున్నాయంటే కూడబెట్టుకున్నాం మనం. हमने जमा करके रखा, हमने कलेक्शन करके रखा. अगर एम्प्टी किए रहते तो यू विल बी पीसफुल. फिर उठता ऐसा कोई चीज़, ఏమన్నా కోపం తాపం వస్తుందా బయటికి? లేనే లేదు లోపల. సో యూ విల్ బీ పీస్ఫుల్, యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ satisfied, you will be
satisfied. समझ में आ रहा है? సో వీ షుడ్ ఓపెన్ మైండ్ అర్థం ఏంటిది ఇప్పుడు మంచిగా అర్థమవుతుందా? ఓపెన్ మైండ్ అంటే దాంట్లో గతం లేదు, భవిష్యత్తు లేదు. సో దానికి అర్థం మరి ఫ్యూచర్ గురించి ఆలోచన చేయొద్దా, గతంది జ్ఞాపకం పెట్టుకోవద్దా, ఎన్నో చాబీ పెట్టినాం మర్చిపోవద్దామా? ఉంటుంది, దట్ విల్ బీ దేర్. బట్ ఈ ఆకాశం ఎట్లా శూన్యంగా కనిపిస్తుంది దాంట్లో మనమందరం ఉన్నామో అదేవిధంగా మైండ్ కూడా ఎంటీ అవుతుంది. బట్ ఇట్ విల్ బికమ్ మోర్ యాక్టివ్. ఇట్ విల్ బికమ్ ఉన్నది ఉన్నట్టు చూస్తుంది. సరైన దృష్టి, సరైన అవగాహన, సరైన ధ్యానం, సరైన వాణి, యాజ్ ఇట్ ఈజ్. దాంట్లో ఏం పొల్యూషన్ ఉండదు, ఏం చెడు విషయాలు ఉండవు. ఇట్ విల్ కంప్లీట్లీ ప్యూరిఫైడ్. కంప్లీట్లీ ప్యూరిఫైడ్. వాటర్ ప్యూరిఫికేషన్ చేస్తాంగా అలాగా ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూరిఫైడ్ మైండ్. అన్నీ జరుగుతాయి బట్ ఫ్రెష్. అకోపం, తాపం, భయం, ద్వేషం, ఈర్ష, మోహం, కామం, లోభం, అసూయ ఏం మిగలదు. యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్. ఏముండవు ఇక. ఏం లేని వ్యక్తి ఎంత ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, తృప్తిగా, శాంతియుతంగా ఉంటాడు. పరం శాంతి అంటారు దాన్ని. ఏమంటారు? పరం శాంతి. నథింగ్ ఈజ్ దేర్. మైండ్ ఈజ్ టోటలీ కంప్లీట్లీ ఓపెన్. ఓపెన్ మైండ్ మీన్స్ ఎంప్టీ మైండ్. దట్ ఈజ్ నథింగ్ ఈజ్ దేర్. నిన్న చెప్పినా కదా, సముద్రంలో వాటర్ కలిసిపోయినట్టు మైండ్ ఈజ్ నాట్ దేర్. సో మైండ్ ఈజ్ నాట్ దేర్. వీఆర్ కంప్లీట్లీ, దీన్ని ఏమంటారు, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఎంప్టీ అండ్ యు ఆర్ మైండ్ఫుల్, అవగాహనతో ఉన్నాం, కాన్షియస్, సోయిలో ఉన్నాం, హోష్ మే హై. ఇస్కా మతలబ్ దెన్ యూ విల్ గెట్ ఎన్లైటన్. యూ విల్ గెట్ ఎన్లైటన్. అర్థమైందా? సో हमको what is exactly ఓపెన్ మైండ్. ఇప్పుడు మీరు ఓపెన్ క్లోజ్ అంటే ఏదో ఒకటి, అది రింగ్ది ఒక చిన్న డబ్బా ఉంటుందిగా, అది లోపల రింగ్ ఉన్నది, క్లోజ్ ఉన్నది, దాన్ని ఓపెన్ చేసినాం, దాంట్లో నుండి రింగ్ తీసేసినాం. ఇప్పుడు ఏమున్నాయి? ఎంప్టీ. నథింగ్ ఈజ్ దేర్. కానీ ఆ షేప్ ఉన్నది. అది ఎట్లున్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బా ఆకారంగా ఉంటే ఆ షేపు ఇంకున్నది. ఇక్కడ రింగ్ ఉండేది, రింగు తీసేసినాం. ఇప్పుడు ఏ ఆకారం ఉన్నది మన మైండ్లో? ఆ ఎంప్టీ ఆకారం ఉండదు. దట్ ఈజ్ ఆల్సో నాట్ దేర్. అది కూడా ఉండదు. రింగ్ ఎట్లనో ఉండదు, బట్ దాని షేప్ కూడా ఉండదు. సో యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రతి విషయాన్ని ఈ పంచేంద్రియాల ద్వారా నువ్వు ఏం చూసినా కొత్తతనమే, ఏం విన్నా కొత్తతనమే, న్యూ థింగ్. పిల్లోనికి ఏమన్నా ఉంటుందా? ఎందుకు భయం వస్తుంది? దానికి పాము అంటే, దయ్యం అంటే అది నింపినాం కాబట్టి, మైండ్లో నింపించినాం కాబట్టి అది కనిపించిన వెంటనే ఆ పాత జ్ఞాపకం వస్తుంది, ఆ ఆలోచన పైకి వస్తుంది. సో అందుకని పిల్లోడు భయపడతాడు. అర్థమైందా? ఆ పాత జ్ఞాపకాలు లేకపోతే పిల్లోడు భయపడతాడా? భయపడడు. ఈ విల్ బీ హ్యాపీ, ఈ విల్ బీ పీస్ఫుల్, నో టెన్షన్, ఏం భయం ఉండదు, నో ఫియర్. ఈ విల్ బీ స్టెబల్. దాని పట్ల, పాము పట్ల ఏమన్నా ద్వేషం ఉంటుందా? పాము పట్ల ఏమన్నా భయం ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పాము ఉన్నది, చూసుకోలే, కాటేసింది, ఏమైతుంది?
విషం ఎక్కుతుంది, చనిపోతారు కొందరు. కొన్ని అంటే విషపాము అయితే చనిపోతారు, కాదు అని అంటే పెద్దగా కొంత ఇబ్బంది అవుతుంది. పాము భయం ఉంటేనే కాటేస్తా, భయం ఉంటేనే కాటేస్తుందా? దానికి భయంతో పెద్దగా సంబంధం. సో భయంతో చనిపోయే బదులు భయం లేకుండా చనిపోవడం బెటర్ కదా. ఇజ్ ఇట్ ట్రూ? భయంతో చనిపోవడం, భయం లేకుండా శాంతియుతంగా సంతోషంగా పీస్ఫుల్గా చనిపోవడం. రైట్? పాము విషం ఉంటుంది 100%. పాముకు విషం ఉంటుంది. నువ్వు భయపడ్డ దానికి విషయం ఉంటుంది, భయపడకుండా విషం. అర్థమైందా? నువ్వు భయపడ్డా విషం, నువ్వు భయపడుతున్నావని దాని విషయం ఏమన్నా తగ్గుతుందా? నువ్వు హ్యాపీగా ఉన్నావని దాని విషయం ఏమన్నా తగ్గుతుందా? సో ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ప్రికాషన్ తీసుకోవాలి, బట్ నాట్ విత్ భయం. అర్థమైంది కదా? భయం అంటే అర్థం ఏంటిది? ఆల్రెడీ కాట వేసిందని. భయం అంటే అర్థం ఏంటిది? అది కరిసినా కరగకుండా నువ్వు భయపడతా ఉన్నావు. ఇట్ మీన్స్ యు ఆర్ సఫరింగ్. ఏం చేయకుండానే సఫర్ అవుతున్నావు, ఏం చేయకుండానే సఫర్ అవుతున్నావు. యు ఆర్ సఫరింగ్. చేస్తే సఫర్ అయితే అదో విషయం, కానీ చేయకుండా సఫర్ కావడం వాట్ ఈజ్ అజ్ఞానం, ఇగ్నోరెన్స్, స్టూపిడిటీ. ఒక రకంగా స్టూపిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పంట వెళ్తున్నావు, యాక్సిడెంట్ కాలే, ఆయన కూడా టెన్షన్ పడుతున్నావు, బీపీ పెంచుకుంటున్నావు, పాల్పిటేషన్ అవుతున్నది, గుండె వేగం కొట్టుకుంటున్నది. ఏం కాలే, మంచిగానే ఉన్నది, రోడ్డు బాగానే ఉన్నది, అందరు బాగానే వెళ్తున్నారు, నీకేం కాలే. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు సఫర్ అయితే దట్ ఈస్ డిఫరెంట్. బట్ రోడ్ ఎక్కే సఫర్ అవుతున్నావు, ఇట్ మీన్స్ భయం. అర్థమైంది కదా? ఎందుకంటే ఆ పాత అన్నీ ఉన్నాయి. ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా ఫ్రెండ్ చనిపోయింది, అదైంది ఇదైంది, ఇట్లా సినిమాలో చూసినా లేకపోతే రియల్గా చూసినా, అట్లా చేసినా ఇట్లా చేసినా, భయం లోపల ఉంది కదా. భయం ఏడున్నది? లోపల ఉన్నది. సో వితౌట్ యాక్సిడెంట్ యు ఆర్ గెట్టింగ్ ట్రామా, నీకు ఇంజురీ అవుతున్నది వితౌట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాకుండానే మనం ట్రామాలోకి, ఇంజురీకి వెళ్ళిపోతున్నాం. వాట్ డస్ దట్ ఈస్ స్టూపిడిటీ. రైట్? సో భయంకి ఏమన్నా సంబంధం ఉందా? దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఫియర్ ఈజ్ అవర్ ప్రాబ్లం. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్నేక్. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ కంప్లీట్లీ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్స్. అది కేవలం మన సమస్య. అదేంటిది? కేవలం మన సమస్య. అప్నా ప్రాబ్లం, వేరే వాళ్ళ ప్రాబ్లం కాదు అది. సో ఆల్ మైండ్ ఇంప్యూరిటీస్ ఆర్ అవర్ ప్రాబ్లం. లైక్ ఫియర్, లైక్ టెన్షన్, లైక్ ఫ్రస్ట్రేషన్, లైక్ యాంగర్, లైక్ jealousy, like hatred, anything, greediness, everything is our problem. This is all our mind problem, and mind problem is like our problem. దానికి వేరే వాళ్ళకు, వేరే సిచ్యువేషన్కు, వేరే దాంతో సంబంధం లేదు. నువ్వు భయపడితేనే యాక్సిడెంట్ కాదు, భయపడకుండా యాక్సిడెంట్. భయపడ్డా అయితే, భయపడకున్నా దట్ ఈస్ డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్. సో నీ భయంతో దానికి ఏమన్నా సంబంధం ఉందా? పెద్దగా లేదు. ఇంకోటి ఉల్టా, భయపడితే ఇంకా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తడబడి నడుపుతూ ఉంటావు, అన్నెసెసరీ బ్రేక్ వేస్తూ ఉంటావు, వెనుకోడు వచ్చి గుద్దేస్తాడు. భయపడితే ఇంకా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది.
ఇంకా భయపడకుండా అట్లీస్ట్ యూ విల్ గో యువర్ డెస్టినేషన్, యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. బట్ భయపడితే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, लॉस आइए, नष्टम జరిగే అవకాశం. अगर तुम डर गए तो नुकसान होने का चांस ज़्यादा है. अगर तुम स्टेबल है, स्टेबल स्थिरंग उन्नरू, संतुलन बना के समता में, तो फिर चांसेस नहीं के बराबर है, बिकॉज यू विल बी स्टेबल. अब तुम्हारे वजह से कुछ प्रॉब्लम नहीं होगा, होगा तो किसी और के वजह से होगा. समझ में आया? तुम्हारे वजह से एक्सीडेंट होने के चांस ऑलमोस्ट जीरो हो गए, क्योंकि बिकॉज यू आर स्टेबल, समता में, बैलेंस. अब तुम्हारे वजह से नहीं होगा, होगा तो किसी और के वजह से होगा. सो अगर डर गए तो तुम्हारे वजह से भी होने का चांस बढ़ जाता. अंतेना? टेंशन పడ్డావనుకో, బ్రేక్ నొక్కే కాడ ఎక్సలేటర్ నొక్కుతావు, పోతాయి దూరం. టెన్షన్ పడ్డావు, భయంలో ఉన్నావు, ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఏదో మిస్టేక్ చేసి పడేస్తావు. ఏం మిస్టేక్ చేస్తావు? బ్రేక్ నొక్కే కాడ యాక్సిలేటర్ నొక్కుతావు. యాక్సిలేటర్ నొక్కితే ఏమైంది? సో అన్నెసెసరీ థింగ్ విల్ హ్యాపన్. అర్థమైంది కదా? ఓపెన్ మైండ్ అండ్ క్లోజ్డ్ మైండ్. ఇన్ ఓపెన్ మైండ్ నథింగ్ ఈజ్ దేర్. Nothing is there. Neither good is there, neither bad is there. Total empty. Neither heaven is there nor hell is there. ना ही स्वर्ग है ना ही नरक है, कुछ भी नहीं. एम्प्टी है, स्टेबल है, उसमें कुछ भी, దాంట్లో స్వర్గం లేదు, దాంట్లో ఇట్ ఈస్ స్టెబల్, కంప్లీట్లీ స్టెబల్, స్థిరంగా ఉన్నాడు. అర్థమైంది కదా? సో కంప్లీట్లీ స్టెబల్, సమతాభావం అంటారు, బ్యాలెన్స్. సో దట్ ఈజ్ ఓపెన్ మైండ్, దట్ ఈజ్ ఓపెన్. నథింగ్ ఈజ్ దేర్. when nothing will be there, అప్పుడు ఏమవుతుంది? कुछ भी नहीं है अपने माइंड में, किसी के प्रति कोई सद्भावना नहीं है, कोई दुर्भावना नहीं है. उदाहरण के लिए यू आर स्टेबल, तब पूरा संसार हर वक्त नया लगेगा. ये पानी नया लगेगा, पक्षी नया लगेगा, एंड यू विल बी अ जॉयफुल लाइफ चलेगा. फिर नहीं तो ये तो देखा, ये तो ट्रेन तो देखा, ये तो फ्लाइट तो देखा है. समझ में आ रहा है? यू कैन एंजॉय एवरीथिंग, एवरी सेकंड, हर वक्त, हर सेकंड, हर चीज का आनंद ले सको, హ్యాపీ, ప్రతిదాన్ని ఆస్వాదించగలుగుతారు. చిన్నపిల్లోడు పక్షి వెనకాల ఎట్లా ఉరుకుతాడు? తిత్లీ ఉంటుంది కదా, తిత్లీ, బటర్ఫ్లై. చిన్నప్పుడు ఉరికిందా దాని వెనకాల? ఉరికింది కదా. ఎట్లా అనిపిస్తుంది అది? కలర్ఫుల్. దాన్ని పట్టుకోవాలా, దాన్ని చేయాలా, ఇప్పుడు ఉంటుంది ఆతురత. బట్ వీ షుడ్ బి లైక్ దట్, దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్. Though your age is increasing, you are become older and elder, but your mind should be always fresh, and you can enjoy that flower, you can again enjoy that butterfly. ఆ బటర్ఫ్లై ఇప్పుడు కూడా కనిపించింది అనుకో, అట్లా ఉరకరేమో దాని వెనకాల, కానీ మనసులో అంతే సంతోషం, అంతే ఆనందం. దాని కలర్ చూసి, దాని రూపం చూసి, దాని రంగు చూసి అంతే సంతోషం. కేవలం మందు తాగితేనే సంతోషం కాదు, కేవలం బటర్ఫ్లై ఒక ఫ్లవర్ను చూసినా సంతోషం వస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ కలర్, వాట్ ఎ నేచర్. ఈ నేచర్లో ఇది ఎట్లా వస్తుంది? హౌ బికమ్ ఎ ఫ్లవర్, డిఫరెంట్ కలర్ ఫ్లవర్. ఎల్లో ఉన్నది, బ్లూ ఉన్నది, వైట్ ఉన్నది, గ్రీన్ ఉన్నది, రెడ్ ఉన్నది, పింక్ ఉన్నది. దిస్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్ థింగ్. ఆశ్చర్యం కాదు ఇది, ఆశ్చర్యం. ఇట్స్ నేచర్. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సర్ప్రైజింగ్ థింగ్. బట్ దట్ ఈస్ నాట్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే మనకు ఇంకో మత్తు ఎక్కింది, మనం ఇంకో మత్తులో ఉన్నాం, మనం सोई కోల్పోయినాం, हम बेहोशी में चले गए, इसलिए हमको ये संसार सरप्राइजिंग थिंग नहीं लगता. So
सिर्फ ये वो गिर 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 सवेरे उठे से शाम तक के सोने तक के फिर वैसे ही चलता। समझ में आ रहा है? सो वैसा कब रह सकते हम बच्चे के टाइप? उदाहरण के लिए वैसा करेंगे नहीं एक्टिविटीज, बट मन वैसा रहे। तुम्हारा शरीर का एज बढ़ेगा लेकिन माइंड का इट विल बिकम फ्रेश एंड फ्रेश ऑन एवरी टाइम, फ्रेश ऑन। देन यू कैन एंजॉय द लाइफ इन ए प्रॉपर वे। एक सही मायने में तब हम हमारी जिंदगी को एंजॉय कर सकते। अदरवाइज ओनली सफरिंग, ఓన్లీ సఫరింగ్, అండ్ దట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ సఫరింగ్. అది జరుగుతూనే ఉన్నాయి. అర్థమైందా? సో కెన్ క్లోజ్ ఇట్. సో ఏంటిది? ఫర్ దిస్